క్రీస్తు సువార్త వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. కూడొచ్చిన ఇక్కడ యవనస్తులైన బిడ్డలకి, ఇక్కడ కూడుకున్న పెద్దవారికి, ప్రతి ఒక్కరికి కూడా మన నజరుడు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని వాక్యం. యెహోవా యందు భయభక్తులు ఉన్నవారు ఇలాగ ఆశీర్వదించబడతారు. మనం ఆయన యందు ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు ఉండాలి. మనం భయభక్తులుగా నడుచుకోవాలని ఈరోజు మనం వాక్యం దేవుడు మాట్లాడి దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యం అందరూ కలుగుసుకోనమ్మా. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో ఇదిగో తండ్రి, ఈ మాటలు చెప్పడానికి ఇక్కడ కూడున్న యవనస్తులైన బిడ్డలు అనేక మంది కూడుకుని ఉన్నారు తండ్రి. వీరికి ఈ మాటలు చెప్పడానికి మీరే కృప చూపించండి. ఎలా మాట్లాడాలో మీరు సహాయం చేయండి దేవా. వింటున్న వాక్యం ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వారికి కూడా మీ ఆశీర్వాదానికి పాత్రలు అవడానికి మాటలు వినగలిగే మనసు, చూడగలిగే హృదయాన్ని, వాళ్ళకి మంచి జ్ఞానమును దయచేయండి ప్రభువా. మాట్లాడింది మేము కాదు, మీరే ప్రభువా. ఇంకొకరు మాటలు చెప్తుండగా ఈ మాటల ప్రభు అనేక మంది చూసి వారి దీవెనలు పొందటానికి మీరే మాకు సహాయం చేయమని ప్రభువా. మీకే వందనములు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నేర్చుకునే పాఠం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు ఉన్నవారు ఇలాగ ఆశీర్వించబడతారంట. అంటే మనం ఎలాగ ఆశీర్వించబడతాం? యెహోవా యందు మీరు అందరూ చెప్పాలి. యెహోవా యందు మనం ఎలా ఉండాలి? భయభక్తులు అయి ఉండాలి. మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం కీర్తన 128 కీర్తన తీసుకోండి. కీర్తన 128 బైబిల్ తీసుకోండి. 128 కీర్తన తీసుకోండి బైబిల్, దేవుని వాక్యం. యెహోవా యందు భయభక్తులు ఉన్నవారు ఇలాగ ఆశీర్వించబడతారంట. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తన 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచుకుని వారందరూ ధన్యులు. చాలు. యెహోవా యందు భయభక్తులుగా మనం ఎలా ఉండాలి? నడుచుకోమంటున్నాడు దేవుడు. ఆయన త్రోవల యందు మనం నడవాలి. భయభక్తులుగా ఉంటే మనం ఏం చేయాలి? ఆయన త్రోవలో నడాలి. త్రోవ అంటే ఏంటి? దేవుని మార్గము. ఆయన మార్గంలో మనం నడిస్తే యెహోవా యందు భయభక్తులు అంటే దేవుని యందు భయభక్తులు ఈ లోకంలో ఎవ్వరికీ లేవు. అనేక మంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే దేవుని యందు భయం అస్సలు లేదు. దేవుని యందు భయభక్తులు లేక అనేక మంది విచ్చలవిడిగా చెడిపోతున్నారు అంటున్నాడు దేవుడు. భూలోకం బొత్తిగా చెడిపోయిందని చెప్తున్నాడు. మనం ఇంకా చూసుకుంటే చాలాసార్లు మనం ఆ మాట విన్నాం కూడా. ఆదికాండంలో ఉంది 6వ అధ్యాయంలో. ఒక్కడో కూడా భూలోకం బొత్తిగా చెడిపోతుంది. ఏ వ్యక్తి కూడా శరీరాలు ధరించుకున్న ప్రతి వ్యక్తి ఇప్పుడు చెడిపోయారు అంటున్నాడు దేవుడు. బొత్తిగా చెడిపోయారు. దేవుని యందు భయభక్తులు లేవు, ఏమీ లేవు వాళ్ళకి. మనం ఎలా ఉండాలంటే పిల్లలు, యవనస్తులైన పిల్లలారా, యెహోవా యందు మనం భయభక్తులుగా నడుచుకోమంటున్నాడు దేవుడు. మన ఆయన యందు ఎలా ఉండాలి? భయం, భక్తి ఉండాలి. ఈ భక్తి, భయం అనేది ఎక్కడ నడిపిస్తుంది అంటే దేవుడు ఉన్న లోకానికి వెళ్తాం మనం అందరం. ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలంటే మనం ఏముండాలి? బాలులు నడవలసిన త్రావలోనే దేవుని వాక్యంలో నడవాలి. చిన్న బాలుడు చిన్న వయసులోంచే దేవునిలో వెదగాలి, దేవుని మాటల్లో బలపడాలి. యెహోవా యందు భయభక్తులుగా మనం నడుచుకోమంటున్నాడు దేవుడు. ఇంకా మనం మొదటగా చూసాం కదా, 3వ వచనం చూద్దాం. ఫలించే ద్రాక్ష వలె ఉంటుందంట. అతను 2వ మాటగా చూస్తున్నాం. ముందు మొదటగా యెహోవా యందు భయభక్తులు. మొదటగా మనం ఏమి నేర్చుకోవాలి? యెహోవా యందు భయభక్తులుగా ఉండాలి. రెండోది ఏంటి? ఆయన వెళ్ళే త్రోవలు. మన మార్గములన్నీ కూడా ఆయన త్రోవలు. మన మార్గములన్నీ కూడా దేవునికి ఇష్టలుగా ఉంటాం. నేను భయభక్తులుగా ఉండాలి. భయము, భక్తి దేవుని యందు మనం ఎలా ఉండాలంటే, చిన్నపిల్లలైనా పెద్దవారైనా మనం నడుచుకుంటే జ్ఞానం ఎలా ఉండాలంటే దేవుడు అంటే భయపడాలి. ఇదిగో దేవుడికి నేను ఇలా విధేయతగా ఉండాలి, దేవుని యందు నడుచుకోవాలి ఉండాలి. మనం
దేవుడు చెప్తున్నాడు, నా యందు పిల్లలైన వారు అందరూ కూడా ఎలా ఉండాలి, భయము భక్తితో నడుచుకోమంటున్నాడు. యవనస్తులైన పిల్లలందరూ వారా మీకు చెప్పేది ఇదే, దేవుని యందు భయభక్తులుగా నడుచుకోండి. ఆయన యందు భయభక్తులుగా ఉంటే మీకు మేలు, మీకు ఆశీర్వాదం. అందుకే దేవుడు అంటున్నాడు, బలులు అర్పించడం కంటే దేవుని మాట వింటే మనకి శ్రేష్టం అంట. ఎన్నో బలులు అర్పిస్తూ ఉంటాం దేవుని మీద. మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. మొదటిగా ఏంటి, మనం మాట వినమంటున్నాడు దేవుడు. మాట వినే పిల్లలుగా ఉండాలి మన అందరం. బైబిల్లో ఇంకో 2 మాటలు తీసుకుందాం. మనం మొదటగా చూసుకున్నాం కదా, తర్వాత వచ్చిన చదువుకుందాం. 28వ అధ్యాయం మొదటి నుంచి మొదటి వచ్చిన 2వ వచనం చదువుదాం. 2-3 వచనాల్లో తీసుకోండి బైబిల్. ఈ లోపల అనేక మంది ఏమయ్యారంటే చెడితనం, వాళ్ళలో చెడు ఎక్కువ ఉంటుంది, అపవిత్రమైన వాటికి బానిసలు అయిపోతున్నారు. 28వ అధ్యాయం 2వ మాటగా అదే ఫలించే ద్రాక్ష వలె ఉందంట. చూద్దాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించి నీవు ధన్యుడు నీకు మేలు కలిగింది. ఇంకా 3వ మాటగా చదువు, తర్వాత మాట కూడా చదువుదాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుండు. మన యెహోవా యందు భయభక్తులు ఉంటే ఎలా ఉండాలంటే, మన పరిస్థితులన్నీ కూడా దేవుడు తెలుసు కాబట్టి ఆయన యందు భయభక్తులుగా ఉంటే నువ్వు చేసే కష్టార్థం అంతా దేవుడు నేను ఏం చేస్తాడు, నేను అభివృద్ధి చేస్తాడు, నీకు మేలుగా దీవిస్తాడు అంటున్నాడు దేవుడు. మనం చేసే కష్టం అంతా కూడా దేవుడు తెలుసు. ఎందుకంటే నువ్వు ఆయన యందు భయభక్తులుగా ఉంటున్నావు కాబట్టి నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో, ఎంత కష్టిస్తున్నావో దేవుడు గుర్తింతాడు నిన్ను చూసి. ఇదిగో నా కుమారుడు ఎంత కష్టపడుతున్నాడు, ఇన్ని సమస్యల్లో పడిపోయాడు, ఇన్ని బాధలు తీరుతున్నాడు అని అనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఆకాశం నుంచి నిన్ను చూస్తున్నాడు. నరులందరినీ కూడా చూస్తున్నాడంటే ఆకాశం నుంచి. దేవుడు తెలుసా, మీ పిల్లలైన వారు అందరూ కూడా నోళ్ళు ఇప్పాలి. ఏంటంటే మనం ఈరోజు నేర్చుకునే పాఠం, యెహోవా యందు భయభక్తులు కలిగి. అంటే మనం అందరం ఏం చేయాలి, యెహోవా యందు మెయిన్ ఏంటి, నిన్ను సృజించిన దేవుడి కోసం నువ్వు భయభక్తులుగా నడుచుకోమంటున్నాడు దేవుడు. నిన్ను పుట్టించిన దేవుడి కోసం ఏం చేయాలి, భయం భక్తితో ఉండాలి. ఆ భయభక్తులు నీలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఏ బాధల్లో పడిపోయినా నిన్ను లేవనెత్తాడు అంటున్నాడు దేవుడు. యెహోవా యందు భయభక్తులుగా ఉన్నవారు ఇలాగ ఆశీర్వదించబడతారని ఈరోజు వాక్యం పాఠం. యెహోవా యందు భయభక్తులుగా నడుచుకోవాలి. మన కష్టార్థం అంతా దేవుడు తెలుసు, నిన్ను ఆశీర్వదించాలంటున్నాడు దేవుడు. నీ భార్య ఫలించే ద్రాక్షవల్లా ఉంటుందంట. భార్య పిల్లలైన వారు అందరూ ఏంటి, ఉలేవలే మొక్కల వలె నీ బల్ల చుట్టూ ఉంటారంటున్నాడు దేవుడు. మన చుట్టూ ఏంటి, మన బిడ్డలు ఎలా ఉంటారు, ఉలేవలే మొక్కల వలె. ఎందుకంటే ఈ ఆశీర్వాదం అంతే ఎవరిది, దేవునిది. మొదటగా మనం ఇద్దరుగా ఉంటాం. చూడు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు 2 వ్యక్తులుగా కనిపిస్తారు. వారికి బిడ్డలు కలగగానే ఏమవుతుంది, బల్ల చుట్టూ ఒలివలే మొక్కల వలె దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు గర్భఫలాన్ని దేవుడు ఇచ్చే దేవుడు. బిడ్డలు లేని వారు అనేక మంది జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. కానీ దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయాన్ని గోచించవు, అద్భుతమైన కార్యములు చేయవాడు ఆయన దేవుడు. మనం నమ్మాలి. నమ్మటం వల్ల మనకు బలము, నమ్మటం వల్ల విశ్వాసం కలుగుతుంది. మనం నమ్మిక ఉంచితే చాలు, దేవుడు చేస్తాడు కార్యం మన జీవితాల్లో. మనం కొంగిపోయిన వారిని లేవనెత్తివాడు దేవుడే. మన బాధల్లోంచి నెమ్మదినిచ్చేవాడు దేవుడే. మన ప్రతి సమస్యల నుంచి లేవనెత్తివాడు దేవుడు. మనం ఆయన యందు మనం ఏముండాలి, మొదటగా భయభక్తులు కలగమంటున్నాడు. మనం భయభక్తులుగా ఉంటే ఈ లోకం అంతా కూడా భయం లేదు. అలా అనేకమైన మద్యానికి అనేకమైన అలవాట్లలో బానిసలైపోయారు అందరూ కూడా. ఒక్కడు నీతిమంతులు లేడు అంటున్నాడు దేవుడు. అందరూ కూడా దేవుడిచ్చిన అనుగ్రహాన్ని పోగొట్టుకుండి, దేవుడిచ్చిన పరిశుద్ధత పోగొట్టుకుని ఏమైపోయారు, అందరూ పాపంలో పడిపోయారు. ఒక్కడు నీతిమంతులు లేడు. దేవుడు అంటున్నాడు ఆయన యందు మనం భయభక్తులుగా నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులుగా నడుచుకోమంటున్నాడు. మనం చివరగా ఇంకో మాట చదువుకుందాం. 5వ వచనం మనం నేర్చుకునే పాఠం ఇదే. యెహోవా యందు భయభక్తులుగా ఉన్నవారు ఇలాగ ఆశీర్వదించబడతారు. మనం ఆశీర్వదించబడాలంటే ఆయన యందు భయభక్తులుగా ఉండాలమ్మా. యవనస్తులైన బిడ్డలారా మీరందరూ కూడా సియోనులో
సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది. సియోనులో అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన? పరలోకం నుంచి నిన్ను ఆశీర్వదించాడు దేవుడు. సియోను అంటే పరలోకాన్ని, దేవుని రాజ్యంలో నిన్ను ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకంటే మన పరిస్థితుల్ని, మన స్థితిని, మన పరిస్థితుల్ని, మన బ్రతుకుని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే మన పిల్లలైన వారు అందరూ కూడా మనం ఎవరి యందు ఉండాలి? యెహోవా యందు భయభక్తులుగా ఉండమంటాడు దేవుడు. యవనస్తులైన బిడ్డలారా, మీరు అందరూ కూడా యెహోవా యందు భయభక్తులుగా ఉండండి. ఆయన యందు భయభక్తులుగా ఉంటే మనకి ఏ మేలు కొదువే ఉండదు. మనం ఇంకొక మాట చూసుకుండి ముగించుకుందాం. 112వ కీర్తన మొదటగా ఒక్క మాట చూసుకుని ముగించుకున్నాం, సమయం అవుతుంది కాబట్టి. 112వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు ఉంటే ఏంటి? మనం ఆశీర్వదించబడతాం, ఆనందిస్తాం. ఏంటి? మన ప్రతి పరిస్థితులు దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులుగా ఉండమంటాడు దేవుడు. ఆయన యందు భయభక్తులుగా ఉండి ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు అంటే దేవుడిచ్చిన కట్టట్లు, దేవుడిచ్చిన మాటలు. ఇవన్నీ దేవుడి మాటలన్నీ మన హృదయాల్లో భద్రపరుచుకుంటే మనం ఆనందిస్తాం. దేవుడు నీ బ్రతుకులు ఏది చెయ్యాలన్నా వెనకాడ్డం. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తాడు ఆయన దేవుడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. లోకంలో ఎంతోమంది నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడి ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకంలో ఎవ్వరు చూపలేని ప్రేమ, గొప్ప ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపుడైన దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు పాఠం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు ఉన్నవారు ఇలాగ ఆశీర్వదించబడతారని దేవుడు వాక్యం చదివేస్తుంది. కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన యందు మనం ఎలా ఉండాలి? భయభక్తులు కలగమంటున్నాడు. చిన్న బిడ్డలు ఇంకో, యవనస్తులైన బిడ్డలు ఇంకో దేవుని యందు భయభక్తులు ఉండాలి. తల్లిదండ్రులు భయపడాలి, తల్లి తండ్రిని ప్రేమించాలి, భయపడాలి, దేవునికి భయపడాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆటలకి మనం ఎన్నో ఆటలు భయపడుతూ ఉంటాం. మొదటగా నువ్వు భయపడవలసింది వాళ్ళకి? దేవునికి. యెహోవా యందు భయభక్తులుగా ఉంటే నువ్వు ఇలాగ ఆశీర్వదించబడతావని దేవుని గ్రంథం లేఖనంలో మనకు సెలవెత్తుంది ఈరోజు వాక్యం. మనం అందరం కూడా కూడుకున్నవారు మీరు అందరూ చెప్పండమ్మా, మనం ఎవరి యందు భయభక్తులుగా ఉండాలి? యెహోవా యందు, దేవుని యందు భయభక్తులుగా ఉండాలి. ఆయన యందు భయభక్తులుగా ఉంటే మనం ఇలాగ ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం సెలవెత్తుంది. ఈ మాటలు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు క్రీస్తు సువార్తని వాక్యం వింటున్న వారికి, చూస్తున్న వారికి కూడా నా వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాటలో దేవుడు చెప్పాలి, జ్ఞానం కలిగి ఈ పిల్లలకి చెప్పాలని యవనస్తుల బిడ్డలు ఇక్కడ అనేక మంది ఉన్నారు, ఇక్కడ పెద్దవారు ఉన్నారు. దేవుడి మాటలు చెప్తున్నాను. చెప్పడానికి కావాల్సిన జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను తప్ప ఎవరో కూడా ఎవరి ఉద్దేశంతో చెప్పే కాదు. దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో ఈ లేఖనాల్లో ఎలాగుందో ఆ ప్రకారమే దేవుడు చెప్పగలుగుతున్నాం. మనం ప్రార్థన చేసుకుంటే ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. కీర్తన గ్రంథంలో తండ్రి, ఇదిగో 128వ కీర్తనలో మీ మాటలు సెలవిచ్చారు తండ్రి. యెహోవా యందు భయభక్తులుగా ఉన్నవారు తండ్రి ఒలే మొక్కల వలె ఫలించే ద్రాక్షవల్లి వలె నీ భార్య ఉండునని మీ వాక్యం సెలవెత్తుంది. ప్రభువా, మేము పడే కష్టార్థం అంతా కూడా వ్యర్థం అవ్వకన్నా మీరు దీవెనగా ఉండాలంటే మేమందరం కూడా మేము మెయిన్గా తండ్రి మీ అందు భయభక్తులుగా నడుచుకోవాలి. నువ్వు యవనస్తులైన బిడ్డలు ప్రభువా, మీ అందు భయభక్తులుగా నడుచుకునే జ్ఞానమును దయచేయండి. మీ అందు భయభక్తులుగా నడుచుకుంటే మంచి వివేకాన్ని ఇవ్వండి తండ్రి. ఈ వాక్యం వింటున్న వారిని, చూస్తున్న వారిని దీవించండి. మాటలు విని దాని ప్రకారంగా బ్రతకటానికి ప్రభువా అనేక మందిని ప్రభువా హృదయాలను ఏపు తిప్పుకోండి. మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింప చేయమని మీకు స్తోత్రములు దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షుడైన యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.